మీరు విశ్వాసము గలవారై ఉన్నారా? మీరు విశ్వాసము కలిగి జీవిస్తున్నారా? మీరు విశ్వాసులా కారా? మీరు విశ్వాసం గలవారై ఉన్నారా లేదా? మిమ్మల్ని మీరే శోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఒకవేళ మీరు విశ్వాసం గలవారైతే మీలో ఏముండాలా? ఒక సమర్పణ ఉండాలి, ఒక ప్రత్యేకమైన జీవితం ఉండాలి. అబ్రహామును ఆశీర్వదించడానికి ముందు నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జనములకు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను, నీలో నుంచి రాజులు వస్తారు, నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను అని చెప్పినప్పుడు అది నెరవేర్చాలంటే, అది అబ్రహాము పట్ల నెరవేర్చాలంటే మొట్టమొదటిసారిగా అబ్రహాంని ఏం చేశాడంటే వేరు చేశాడు. ఇప్పుడు అట్టే కదండి, మనము కూరగాయల అంగడికి వెళ్తాం. కూరగాయల అంగడికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావు? ఏదైనా ఒక వస్తువు కొనడానికి వెళ్తావు, ఏదో ఒక డ్రెస్ కొనడానికి వెళ్తావు. వాళ్ళు అనేక డ్రెస్సులు అక్కడ వేస్తారు. అప్పుడు నువ్వేం చేస్తావు? దాన్ని మంచిగా ఉన్నది చూసి పక్కన పెట్టుకుంటావు. దాంట్లో డ్యామేజ్లు ఉంటాయి, మురికైనది ఉంటాయి, సరిగా లేనిది ఉంటాయి. అయితే నువ్వేం చేస్తావు? దాన్ని చూసి దాన్ని మంచిని సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటావు. అట్టే దేవుని బిడ్డలారా, నీవు దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడు నిన్ను గొప్పగా చేయాలంటే, నిన్ను నీ కుటుంబస్తులను విస్తృంపజేసి అభివృద్ధి పరచాలంటే, ఆశీర్వదించాలంటే నిన్ను నీవు ప్రత్యేకపరచుకోవాలి. అందుకే అంటాడు, మిమ్మల్ని మీరే శోధించుకోండి. కాబట్టి ఈరోజు నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో, ఒక ప్రత్యేకంగా జీవించు. అప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా, నిన్ను నీ కుటుంబస్తును ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఎప్పుడంటే నీవు విశ్వాసము కలిగి జీవించాలి. అనగా విశ్వాసంలో ఉన్నతమైనటువంటి జీవితమును జీవించాలి. అనగా నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. లోకస్తుల వల్ల నువ్వు జీవించకూడదు. లోకస్తులు ఉన్నట్టుగా నువ్వు ఉండకూడదు. నువ్వు దేవుని బిడ్డగా జీవించాలి. దేవుని సొత్తైన జనముగా నువ్వు జీవించాలి. అలా జీవించాలంటే నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకే అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారా లేరా మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎవరో పరీక్షించుకోవాల్సిన అవసరం లేదు. నీ జీవన విధానాన్ని, నువ్వు ఉన్నట్టు జీవన విధానాన్ని దాన్ని పరిశోధించుకో. ఒకవేళ నీవు విశ్వాసం గలవారుగా లేకపోతే ఇంకా లోకస్తులు మాదిరిగా అవిశ్వాసులుగా నువ్వు ఉంటే నీ జీవితాన్ని ఇప్పుడు సరి చేసుకో. విశ్వాసము కలిగి జీవించు. అనగా ఒక సమర్పణ కలిగి నీ ప్రాణ ఆత్మ శరీరములను సజీవంగా ప్రభుకు సమర్పించుకో. అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు.